హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంకా ఇక్కడైతే నేను ఈరోజు జొన్నన్నం అయితే చేశాను. అంటే కర్డ్ రైస్లోకి విడిగానేమో మామూలు రైస్ చేశాను. ఇంకా కర్డ్ రైస్లోకి ఉంటుందని చెప్పేసి జొన్నన్నం అయితే ఉడకబెట్టాను. ఇక వండేసాను అనమాట. అది వచ్చేసి ఇదిగోండి నేను చేసిన వంట వచ్చేసి ఇదైతే మునగాకు కరివేపాకు కారం అండి. ఇది అది ఎలా తయారు చేశాను అనేది లాంగ్ వీడియో పెడతాను. ఇదిగోండి రైస్ అయితే వండేసాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెండకాయ పులుసు బెండకాయ పులుసు, ఇంకా కరివేపాకు, మునగాకు, కరివేపాకు అది వేసి చేశానన్నమాట. మునగాకు చాలా మంచిదండి, బాడీ పెయిన్స్ అది ఏదన్నా కొంచెం నడుము నొప్పి అలాంటివి నొప్పులకి అది మునగాకు మంచిదంటారు. ఇంకా కరివేపాకు కూడా వేసానన్నమాట. అందులోకి వచ్చేసి నెయ్యి, ఇంకా ఒట్టిదైతే పొడి పొడిగా ఉంటుంది కదా, ఇంకా అందుకని నేను నెయ్యి వేడి చేశానన్నమాట. నెయ్యి అన్నంలో కలవాలంటే నెయ్యి ఉండాలి కదా. కారం వచ్చేసి ఇక్కడ వచ్చేసి కర్డ్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మామిడికాయ అయితే కట్ చేసి పెట్టాను. ఈ జొన్నన్నం వచ్చేసి మేము రవ్వలాగా పట్టిస్తామండి. రవ్వలాగా పట్టించేసి ఇంకా కర్డ్ రైస్లోకి అని చెప్పేసి కొద్దిగా వండుతానమాట. ఇంకా పిల్లలకైతే బాక్స్లో పెట్టేశాను. ఇంకా కొద్దిగా అయితే మిగిలింది, ఇంకా కర్డ్ రైస్లోకి పెట్టేసుకుంటాం. ఇది డైలీ ఇంకా బాక్స్లోకి పెట్టేస్తున్నాను నేనైతే. ఇప్పటివరకు వీడియో తీయలేదు జొన్నన్నం వచ్చేసి. ఇంకా విడిగా వండేటప్పుడు కూడా నేను వీడియో చేస్తాను. చాలా బలం అండి, హెల్త్కి చాలా మంచిది. వెనకట పెద్దవాళ్ళు ఏంటంటే ఇంక ఇదే తినేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చాలామంది ఏంటంటే జాగ్రత్త పాటిస్తున్నారులేండి, ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కదా. ఇంకా ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి రైసు, బెండకాయ పులుసు, మునగాకు కారం, అందులోకి నెయ్యి వేసుకుంటే ఏంటంటే ఇంకా పొడి పొడిలా ఆడకుండా ఉంటుంది, కొంచెం అన్నంలోకి కలుస్తుంది అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి ఇలా అయితే వంట చేశాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.